లైట్స్, కెమెరా, రోలింగ్, యాక్షన్. బాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం చేస్తున్నాము. విత్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ బుచ్చిబాబు గారు. అందరికీ నమస్కారం అండి. సినిమా 2 రోజుల్లోనే రిలీజు. చాలా టెన్షన్గా ఉంది, నెర్వస్గా ఉంది. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి, దుర్గేష్ గారికి, ఎంపీ చిన్ని గారికి థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్తో చాలా గ్రాండ్గా జరుగుతుంది ఫంక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నిజంగా చెప్తున్నా. మాట్లాడేసిందంతా పెద్దోళ్ళు మాట్లాడేశారు. కానీ చెప్తా, 5 సంవత్సరాల తర్వాత, ఉప్పెన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకో సినిమా చేశాను నేను. ఉప్పెనకి నేషనల్ అవార్డు వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి ప్రొడ్యూసర్ గారికి, నాకు కూడా. ఇన్ని సంవత్సరాల టైం ఎందుకు తీసుకున్నారా అంటే అది ఓన్లీ పెద్ద సినిమా కోసం తీసుకున్నా. ఇక్కడే ఉప్పెన టైంలో నాకు విజయవాడలో చాలా మంచి అనుబంధం ఉంది. ఒక్క నిమిషం మాట్లాడేస్తాం, ఫటఫట్లాడతా. చరణ్ సార్ వచ్చేస్తారు నెక్స్ట్. ఉప్పెన నేను ఇక్కడే నాగార్జున యూనివర్సిటీ దగ్గర సైకిల్ దొక్కుంటా రాసుకున్నాను స్టోరీ. నేను ఫాదర్ అవుతున్నానని డాక్టర్ గారు చెప్పింది కూడా విజయవాడలోనే. ఆ దుర్గామాత బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటున్నాను. చరణ్ సార్, నేను ఉప్పెన అయిపోయిన తర్వాత ఎవరితో సినిమా చేయాలని టెన్షన్లో తిరుగుతూ ఉంటే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చారు మా గురువుగారు సుకుమార్ గారు. థ్యాంక్ యూ సుక్కు సార్, నన్ను చరణ్ సార్ దగ్గర కూర్చోబెట్టినందుకు తీసుకెళ్ళి. అంటే నాకు ఉప్పెన మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే పెద్ది రామ్ చరణ్ గారు ఇచ్చారు. నేను చరణ్ సార్కి స్టోరీ చెప్పాను, దేవుణ్ణి మొక్కుని వెళ్ళాను. ఒక్క కరెక్షన్ కూడా చెప్పకుండా, స్వామి దత్తాత్రేయ స్వామి ఇది ఓకే చేస్తే నీకు రుణపడిపోతానని. చరణ్ సార్ ఒక్క కరెక్షన్ కూడా చెప్పలేదు. పెద్ది అంటే ఒక కమర్షియల్ ఫిల్మ్లా కనిపిస్తుంది మీకు, కానీ ఇది కమర్షియల్ ఫిల్మ్ కాదు. చాలా కమర్షియల్ ఫిల్మ్గా ఉంటూ ఒక ఎమోషనల్ డ్రామా ఇది. ఒక ఆటగాడి జర్నీ. అంటే ఆట అంటే ఇన్నాళ్ళు ఆట అంటే ఆగతాయితనంగా ఉంటుంది, కానీ ఆట ఏం తీసుకొస్తుంది ఒక మనిషికి? తన ఐడెంటిటీ తీసుకొస్తుంది, తన గౌరవం తీసుకొస్తుంది, తన చుట్టూ ఉన్న మనుషుల్ని కూడా మారుస్తుంది అని చెప్పే కథ పెద్ది. అంటే పెద్ది అంటే అలలా ఎగసపడిన మనిషి కథ కాదు, పడినా లేచిన మనిషి కథ పెద్ది. టెన్షన్గా ఉంది. చరణ్ సార్, అంటే ఈ జర్నీలో మీతో గడిపిన రోజులన్నీ నాకు గుర్తున్నాయి. షూటింగ్ డేస్ నుంచి మీరు ఎక్కడున్నాడు కూడా కనిపిస్తలేదు నాకు. షూటింగ్లో నేను కొత్త, అంటే సెకండ్ ఫిల్మ్కే ఒక స్టార్ హీరో డైరెక్టర్ నమ్మివ్వడం అంటే మామూలు విషయం కాదండి. ఉప్పెన అయిపోయిన తర్వాత, చాలా హిట్ అయిపోయిన తర్వాత చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్స్ హైదరాబాద్లో కనిపించినప్పుడు కానీ కాల్ చేసి నాకు మాట్లాడారు, అన్న ఇంటికి వెళ్ళిపోతారనుకుంటే మా అమ్మ మా నాన్న ఇంకొక 2-3 సంవత్సరాలు ట్రై చేయరా, బుచ్చిబాబు లాంటి ఓడే డైరెక్టర్ అయ్యారంటే మీరు అవుతారని. అలాగా అంటే ఒక రెండో సినిమా డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా స్టార్ డైరెక్టర్ సినిమా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు సార్. నన్ను నమ్మారు, నా కథను నమ్మారు. అంటే ఒక నిజాయితీగా ఒక కథ రాస్తే, పెద్ద కథ ఒక దర్శకుడు రాస్తే, ఒక నిజాయితీ గల హీరో ఆ కథను నమ్మి చేస్తే ఏంటి అన్నది పెద్ద తెలుస్తుందండి. పెద్ద నేను రోజు చూస్తున్నా, ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా. పెద్ద చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా, నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా, చాలా బాగుంటుంది సినిమా, అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా June 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ద అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే కుర్రోడి కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడి కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ద జర్నీ. పెద్దిగాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు, చాలా స్ట్రగుల్తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటుంది అన్నది
రేపు పెద్ద థియేటర్లో చూద్దరు కానీ థ్యాంక్ యూ చరణ్ సార్, నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను. మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాన్వి మేడం థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేమందరం మట్టిలో రస్టిక్గా ఉంటే మీరు తీసుకొచ్చి కలర్ యాడ్ చేశారు. మీ మదర్కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సీన్లోని ఒక మగరాయిల్లాగా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లో. ఈ సినిమాలో చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ని కూడా మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్లైమాక్స్లో మీరు చేసే ఆ పెర్ఫార్మెన్స్ కానీ అన్నీ. సతీష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాని నమ్మి ఏ రోజు ఒక మాట అనకుండా నన్ను ఒరే నువ్వు చేసుకోపో అన్నారు. ఇది 350 కోట్లు ఎంత అయింది, నాకు 25 కోట్లతో తీసా పెద్ద సినిమా. రవి గారు గట్ట ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతానే స్మైల్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగపతి బాబు గారు అంటే హీరో గారిలో రామ్ చరణ్ గారిని ఎలాగా నమ్ముతారో దీంట్లో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అప్పల సూరి ఫస్ట్ హాఫ్లో అప్పల సూరిని హీరో గారిని ఎంత బరువైన హృదయంతో మోస్తారో అప్పల సూరి క్యారెక్టర్ని కూడా అంతే బరువైన హృదయంతో మోస్తారు. అప్పల సూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంటే నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానయ్య కాదు. దివ్యంద్ గారు లవ్ యూ సో మచ్ బ్రదర్. మీ మిర్జాపూర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్, మీరు రైల్వే మ్యాన్ కానీ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీంట్లో పెద్దలో పార్ట్ అయినందుకు, ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సూపర్ యాక్టర్. లవ్ యూ సార్. రండి సార్. ఈ విజువల్స్ అందరూ చెప్తున్నారు, చెన్నైలో నేనుండి రెహమాన్ గారి దగ్గర ఉండి చేసినప్పుడు చెప్తున్నారు అందరూ, ర్యాండీ గారు చాలా బాగా తీశారా, పిక్చర్ అదిరిపోయింది అని. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న 10 అక్షరానికి ప్రాణం పోశారు. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మీరు పెట్టే బ్లాగులు ఎంత బాగున్నాయంటే అది రేపు పొద్దున్న సినిమాలో ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలని కోరుకుంటున్నా సార్. సార్ అవినాష్ కోలా గారు థ్యాంక్ యూ. చాలా సెట్లు వేశారు, ఒక 20 సెట్లు వేశారు. వేసి చాలా మంచిగా న్యాచురల్గా తీశారు అవినాష్ కోలా గారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోలా గారికి థ్యాంక్ యూ. ఏకాంబరం గారు కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం గారికి చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ సార్ మీ చికిరి రై రై రారా హలో హలో అన్ని పాటలు హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు కొట్టినప్పుడు చాలా స్టైలిష్గా చాలా మాస్గా ఉంది. లవ్ యూ సార్. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అన్నది నా చిరకాల వాంఛ కోరిక, అది తీర్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్ మళ్ళీ వన్స్ అగైన్ లవ్ యూ సార్. మీరు లేకపోతే బుచ్చిబాబు లేడంతే. పెద్ద మీరు నాకు ఇచ్చారు. లైఫ్లో ఎప్పటికంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తిమ్మిరెక్కుతున్నాయి సార్. అంటే నర్వస్గా ఉంది. జూన్ 4న ఈ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రేమిస్తారు. పెద్దిని ప్రేమిస్తారు, పెద్దిని లవ్ చేస్తారు, పెద్దితో ఆడతారు, పెద్దితో పాడతారు. పెద్ది మీ ఇంటికి వస్తాడు, ఒరే భలే చేశాడు రా చరణ్ గారు అని చెప్పుకుంటారు. ఒక సెకండ్ హాఫ్లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీ కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉండవు. చరణ్ సార్ థ్యాంక్ యూ సార్. జూన్ 4న థియేటర్స్లో కలుద్దాం, ఎమోషన్ అవుదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బుచ్చిబాబు గారు వెళ్లే ముందు, ఐ నో యూఆర్ వెరీ ఇమోషనల్ ఆల్రెడీ. అయితే వెళ్లే ముందు ఒక క్వశ్చన్. 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి జనాలు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎలా చెప్పుకుంటారు? 10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు ఇష్యూ ఏం కాదు. రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. స్టార్ హీరో ఎందుకు ఓకే చేశారు? ఒక కథను నమ్మితే ఆయన కూడా ఒక కథ నమ్మి మీ అందరికీ ఒక మంచి కథ, మన రూటెడ్ కథ, మన విజయనగరంలో జరిగిన ఒక కుర్రోడి కథ చూపించడానికి వస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్లో మాకు కూడా ఒక బిస్కెట్ వేసినందుకు.